విన్నాను నేను గూడా. అరే! నా సినిమా బావుంది. థియేటర్‌లో ఎందుకు ఇవ్వట్లేదురా అని జెప్పేసి. థియేటర్‌లు ఇచ్చిర్రు. షోలు ఎందుకు ఎయట్లేదురా అని షో ఫీల్ అయ్యావు. పడలేదు. అంటే నేను కొంచెం అప్పుడు తెలియకుండానే అయిపోయింది రోషన్ అది. నేనే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేనే మోటివేట్ చేసుకొని, హ్మ్. ఇట్లా మీరు ఇట్లా ఏడ్చాను. అది కొంచెం వైరల్ ఎళ్ళిపోతుంది. 10 మందికి తెలిసింది. థాంక్ యూ సో మచ్ అది అని చెప్పేసి ఇన్‌స్టాలో కూడా వీడియో పెట్టడం జరిగింది. తెలియకుండానే అంతా అయిపోయిందనమాట నాకు. ఆ ఏడుపొచ్చేసింది అదంతా. సో నేను ఏ ఉద్దేశంతోనన్నానంటే 'బిగ్ బాస్' అని చెప్పేసి జస్ట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ టు యూ ఆల్. అదంతా నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నా నేను. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 JVR. ఆహ్, ఇప్పుడు ప్రతి స్టార్ హీరోకి దేర్ విల్ బి ఫ్యాన్స్. దే విల్ గో ఫర్ ఫస్ట్ డే. ఫస్ట్ డే ఎయిదర్ ఎళ్తారు. ఫ్లాప్ ఆర్ హిట్. ఫస్ట్ డే దే విల్ గో. ఎనీహౌ దే విల్ గో. సో, డెఫినైట్‌లీ వాళ్ళకి ఇష్టపడే హీరో కాబట్టి డెఫినైట్‌లీ దే విల్ గో అండ్ దే విల్ వాచ్. హ్మ్. ఇగ హిట్టా, ఫ్లాపా అనేది సెకండ్ డే తెలుస్తది. ఏదైనా గూడా. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోతది. అక్కడి బట్ నుంచి ఇప్పుడు అది డౌన్ గూడా ఫాల్ అయిపోద్ది. నడుస్తులే సోహెల్. అదే. అది పెద్ద హీరో అయినా గాని ఫాన్స్ హ్మ్. ఇప్పుడు ఎళ్ళే అంత సీన్ లేదు. కనిపిస్తుంది గదా అదే. మనకి. అది నేను ఆ మైండ్ ఎందుకంటే సెట్‌తోనే ఉండే. అంటే నేను అనకూడదు. మొన్న 'గుంటూరు కారం' ఉంది. థియేటర్‌లో అన్నీ ఆల్‌మోస్ట్ 50% ఖాళీగానే ఉన్నాయి. అంటే మార్నింగ్ షో ద పీపుల్ ఆ! వెంట్ కదా! ఖాళీగానే ఉన్నాయి. హ్మ్. మార్నింగ్ షో ఎళ్లారు గదా! రోషన్. సో, అది అట్‌లీస్ట్ నేననేదేంటంటే నేను ఆ మైండ్ సెట్‌లో 'మహేష్ ఉండిపోయినా బాబు' నేను. కన్నా పెద్ద స్టార్ ఏం కాదు గదా మనం. అదే హ్మ్. అంటున్నా నేను. ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయినా నేను. అంటే నన్నెక్కడ ఇష్టపడ్డారు ఎక్కువ మంది? నేనెక్కడి నుంచి ఎక్స్‌పోజ్ అయినా? 'బిగ్ బాస్' నుంచి వచ్చావు కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నావు. అది నా తప్పు. అక్కడ ప్రేమించారు, అక్కడ ఓట్లేసారు, అక్కడ మా సోహెల్ అన్నారు. సో, సినిమాకెందుకెళ్లరు? అది నేను మిస్టేక్ అది యాక్చువల్లీ. తర్వాత నేను లైక్ ఐ కేమ్ టు నో థట్ విత్ దిస్ ఇది నా మైండ్ సెట్ సరిగ్గా లేకుండే అప్పుడు. మెంటల్లీ చాలా మెంటల్లీ ప్రెషర్‌గా ఫీల్ అయినా నేను. ఎందుకంటే మార్నింగ్ లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. హ్మ్. సోషల్ మీడియా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ సినిమా అయిపోగానే ఒక పాజిటివ్‌గా సోషల్ మీడియా యూట్యూబ్‌లో థియేటర్ ముందే రివ్యూ చెప్పడం స్టార్ట్ చేసేసారు. అంటే యూట్యూబ్‌లో మనకు పాజిటివ్‌గా చెప్పించడానికి గూడా వి హావ్ టు పే మనీ ఫర్ థట్. అవును. అది చాలా మందికి తెలీదు. ఇప్పుడు నీ సినిమాలన్నిటికి నువ్వు కూడా రివ్యూ డబ్బులిచ్చి చెప్పించావా? లేదు. నేను ఈ ఎప్పుడు? సినిమాకైతే నేను లేదు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెంటా ఏందో నాకు తెలవదు గానీ అట్లా ఓకే. అయిపోయింది. ఆ! నాకు పొద్దున ఇట్లా ఫోన్ చేసి అడిగితే, లేదు నా సినిమా మీద కాన్ఫిడెంట్ ఉంది. వాళ్ళే జెన్యూన్ రివ్యూ ఇచ్చేస్తారు అని చెప్పేసి నేను ఇంకా ఇది చేసిన. అదా నాకు అర్థం కాలేదు. సడెన్‌గా నేను మార్నింగ్ షో అయిపోయంగానే ఒక్కటి యూట్యూబ్‌లో ఒకటి చూసిన. ఇమ్మీడియేట్‌గా ఏదో పెట్టేసిండు. హ్మ్. అసలు ఏడ చూసిండు? ఏంటిది? అని నాకు తెలీదు. సినిమా చూసి బయటికి రాగానే పెట్టేసిండు నెగెటివ్. ఎందుకు పెట్టేసిండో అర్థం కాల. సో, యాక్చువల్లీ నాకు బిఫోర్ డే లైక్ ఉంటారనమాట కొంతమంది. మేము పాజిటివ్‌గా జెప్పిస్తాం. నీ హ్మ్. సినిమా రిలీజ్ అయిపోంగానే హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా నీకు యూట్యూబ్ షార్ట్స్‌లో అండ్ యూట్యూబ్‌లో ఇట్లా వస్తది. అదంటే లేదు నా దగ్గర అమౌంట్ లేవు. నేను ఇవ్వలేను అని జెప్పేసి నేనని పక్కకు జరిగిపోయాను. యాక్చువల్లీ వాస్తవానికి చెప్పాలంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇవన్నీ ఫేస్ జేస్తారు. మూవీ రూల్స్‌లో ఒకవేళ సినిమా జరపాలన్నా, హ్మ్. లేపోతే ఐబొమ్మలో సినిమా జరపాలన్నా, హ్మ్. ఇవన్నీ పైరసీని ఇది జేయాలన్నా గూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో జెప్పిన. హ్మ్. దానికి గూడా పైసలు కట్టాలి. ఓకే. సో, ఇవన్నీ జూస్తుండగా ఇవన్నీ మెంటల్ ప్రెషర్ అయిపోయింది నాకు. మెంటల్ ప్రెషర్ అయిపోయింది అంతా. ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ తీసుకోవడం అదంతా తీసుకోవడం జరిగింది. బట్ నాకు అదంతా ప్రాబ్లమ్ లేదు. నాకిప్పటికి గూడా ఐ కెన్ సర్వైవ్. నాకు ఇప్పుడు 2 సంవత్సరాలు నేను ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చున్నా గూడా నేను ఆహ్, ఐ కెన్ సర్వైవ్ అనమాట. సో, అలా నేను సెట్ చేసే పెట్టుకున్నా నేను ముందే. బట్ నా ప్రాబ్లమ్ ఏందంటే పాషా. నన్ను నమ్మి ఒకడొచ్చిండు గదా! పాపం మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో. సో, హ్మ్. బయటైతే ఆ టాక్ ఉంది. నిండా మునిగిపోయాడు ఆయన కూడా ప్రొడ్యూసర్ అని. లేదు 60% రికవర్ అయింది. హ్మ్. 40% ఇదయింది. ఆయన గూడా ఇప్పుడు ఒక విషయం చెప్తా రోషన్. ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే, ఎవరైనా గూడా రివర్స్ అయితరు. ఆయన ఏమన్నాడు తెలుసా? "నేను నిన్ను దగ్గరుండి చూసాను సోహెల్. నువ్వెందుకు ఇంకా అందులోనే ఉన్నావు? బయటికి రా, చిల్ అవ్వు, చల్. హ్మ్. హ్మ్. తినమ్మా జీవితం. ఇది కాకపోతే ఇంకొకటి ఇక్కడితోని ఆగిపోతుందా లైఫు? హ్మ్. టెన్షన్ పడకు. మళ్ళా సంపాదించుకుందాం మళ్ళేమున్నది" అని చెప్పేసి ఒక పాజిటివ్‌గా ఉండే వ్యక్తి పాషాభాయ్ అన్నమాట. ఓకే. అండ్ హిస్ బ్రదర్స్. సో, నేను పాషాభాయ్‌కి ఒక్కటి నేను చెప్పిందేందంటే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఐ ప్రామిస్డ్ థట్. అన్న నా దాంట్లో వచ్చే ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ ఏదైతే వస్తాయో నెక్స్ట్, అందులో వచ్చే ఈవెన్ నేను లాస్ అయినా. నేనేందంటే 60% రికవర్ అయింది గదా! నీకేదన్నా ఇదుంటే నేను డెఫినైట్‌లీ నెక్స్ట్ మూవీ వచ్చే దాంట్లో హ్మ్. నీకు 30% నేను నీకిచ్చేస్తా. హ్మ్. రెమ్యునరేషన్ నెక్స్ట్ 2 మూవీస్ ఆర్ 3 మూవీస్ ఆర్ 30% సో దట్ యూ విల్ కొంచెం మీ బ్రదర్ దగ్గర గాని, లేదా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఓకే. హి గేవ్ అని చెప్పేసి ఒక మాటుంటది.
ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈజ్ నాట్ ఏ ఫుల్ రిచ్గా అట్లా ఏం కాదు. ఈ కెన్ ఎర్న్ లైక్ మంత్లీ సర్వైవల్ చేసుకోగలుగుతాడు కానీ, బట్ ఎంతైనా లాస్ అయితే ఆ పెయిన్ ఉంటుంది కదా. సో ఇక నా ఫ్రెండ్స్ అంటే నన్ను అర్థం చేసుకుంటారు, దే విల్ లైక్ మేము ఏదో మాట్లాడుకుంటాం, మళ్ళీ సెటిల్ అంతా అయిపోతుంది.